చెన్నైలోన ముఖ్యంగా తమిళనాడులోన ఒక విషయం తెగ వైరల్ అవుతోంది, సంచలనంగా మారుతుంది. అదే ఆనాటి దళపతి ఈనాటి ముఖ్యమంత్రి విజయ్ తన భార్యతో మళ్ళీ కలిసిపోయారు. మాజీ భార్య అనుకుంటున్నటువంటి సంగీత స్వర్ణలింగం మళ్ళీ అతనితో రాజీ పడింది. ఇద్దరు కలిసిపోయారు. విభేదాలను పక్కన పెట్టి పిల్లల కోసం, ఎదుగుతున్న పిల్లల కోసం, ఈయన పొలిటికల్ కెరీర్ కోసం కలిసిపోయారన్న వార్త 2 రోజుల నుంచి చాలా హైరాణగా అంత చుట్టుపక్కల వైరల్ అయిపోతుంది. అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే, వీటన్నిటికీ సపోర్టివ్గా ఏంటంటే హైకోర్టులోన కేసు డిస్మిస్ అన్నటువంటి నోటిఫికేషన్ కూడా చూశాము అనేటువంటి వాళ్ళు బయలుదేరారు. నిజంగా ఈ కేసు డిస్మిస్ అయిపోయి, ఎందుకంటే ఆల్రెడీ విడాకులకు వాళ్ళు అప్లై చేసుకున్నారు. భరణం విషయంగా కూడా మాట కథ పూర్తయిపోయింది. ఎంత కావాలో అంత ఇచ్చేశారు. ఆమె ఎక్కువ అడిగితే అంత ఇవ్వడానికి వీల్లేదని విజయ్ కూడా చెప్పి, విజయ్ తరఫున లాయర్ ఎక్కడో ఎంతో కొంతకు తెగ్గొట్టేశారు. వీటన్నిటికి మించి సరే, భార్యాభర్తలు అన్న తర్వాత విడిపోవాలనుకున్న వాళ్ళు కలిసి ఉంటారు, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటారు. ఇవేవి పెద్ద ఇష్యూస్ కాదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కలిసి ఉండడం, విడిపోవడం అనేటువంటిది మనం టీ తాగి కప్పు కింద పెట్టినంత సేపు కూడా పట్టదు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, త్రిష, అందాల నటి త్రిష కృష్ణన్, ఆమె విజయ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకునేది. విజయ్తో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. సరే, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అన్న మాట అయితే వినిపిస్తుంది. అలాగే వాళ్ళిద్దరు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని వార్త అయితే వైరల్ చేస్తుంది. అసలు సంగీతం విడిపోవడానికి, విజయ్ నుంచి సంగీత విడిపోవాలని విడాకులు అప్లై చేయడానికి ప్రధాన కారణమే త్రిష కూడా విజయ్ జీవితంలో ప్రవేశించడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. విజయ్ కూడా అందుకు సహకరిస్తున్నారు అనేటువంటి మాట ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు చాలా చక్కర్లు కొట్టింది. అసలు ఎన్నికలు టీవీకే అధ్యక్షుడుగా అతను తొలిసారి ఎన్నికలకు వచ్చాడు. రాజకీయ పార్టీని మొదటిసారిగా పెట్టాడు. అప్పట్లోన అధికార డిఎంకే పార్టీ పని కట్టుకొని ఇతని పైన బురద చెల్లడానికి, ఇతని ఇరకాటంలో పెట్టడానికి ప్రత్యర్థి పార్టీగా ప్రచారంలోన ఈ విషయాన్ని లేవనెత్తనటువంటి సభా సమావేశమే లేదు అన్నట్టుగా చేశారు. విజయ్ ఆయన పెళ్ళాం ఉండగా ఆమెకే అన్యాయం చేశారు, భార్యకే అన్యాయం చేసిన వాడు ప్రజలకేం న్యాయం చేస్తారు అనే వాదనను కూడా లేవనెత్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆయన అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని. అక్కడ కూడా అంతే, త్రిషను పెళ్ళాడుతా అంట, త్రిష కోసం భార్యను వదిలేస్తున్నాడు. 2 పిల్లలు ఉంటే, ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఈయనకి ఇదేం పాడుబుద్ధి, ఇలా చేసిన వాళ్ళు, ఇలా నైతిక వర్తన లేని వాళ్ళు వీళ్ళేం పాలిస్తారు, వీళ్ళేం పాలకులు అవుతారు అని డిఎంకే పని కట్టుకుని ప్రచారం చేసింది అని అప్పట్లోన న్యూస్ మీడియాలో మొత్తం ఇదే వైరల్ అయిపోయింది. పాపం విజయ్ తల పట్టుకునే పరిస్థితి. అక్కడికి ఆయన అన్నాడు, నా పర్సనల్ విషయం తీస్తున్నారు, నన్ను మాటికి నటుడు అంటున్నారు. ఎస్, నేను నటుడినే, కానీ నేను కెమెరా ముందు నటిస్తాను, మీలా ప్రజల ముందు నటించను అని ఒక పంచ్ డైలాగ్ ఇచ్చి 108 సీట్లు కొట్టేశారు. ముఖ్యమంత్రి అయిపోయారు. అంతేనండి, ప్రజలు ఒకరి వ్యక్తిని గెలిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ విషయాలు చూడరండి. మనం అనుకుంటాం, ఓహో ఇది వర్కౌట్ అవుతుందేమో, ఇది బ్యాడ్ అవుతుందేమో, ఇది గుడ్ అవుతుందేమో. అవన్నీ మన భ్రమలు అంతే. పబ్లిక్ ఇట్స్ వెరీ 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 ఇంటెలిజెంట్. వాళ్ళు ఎప్పుడు ఎవరిని సీటు పైన కూర్చోబెట్టాలి, ఎప్పుడు ఎవరిని కింద పడేయాలో దే నో వెల్. సో వాళ్ళు ఏమనుకున్నారో అది ఖచ్చితంగా చేశారు. చూడండి, అక్కడ కూడా 108 సీట్లే ఇచ్చారు. అక్కడ 118 సీట్లు కావాల్సి వస్తే మ్యాజిక్ గారు 108కి ఆపేశారు. 10 సీట్లు ఎలా సంపాదించాలరా నాయన అని తెగ హైరాణ పడిపోయే పరిస్థితి. వీళ్ళను అడుక్కుంటే సరే, మళ్ళీ కాంగ్రెస్, విఎస్కే ఇవన్నీ కూడా పార్టీలు కలిచాయి అని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఐటీకి చీలిపోయింది. 23 మంది ఈయన పక్కన మద్దతు పలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్నారు. ఎన్నో సంస్కరణలు కూడా చేస్తున్నారు. సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ట్రావెల్ అయితే స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ వివాదం చుట్టుకునింది అనమాట. ఏంటంటే ఇద్దరు కలిసిపోయారంట, ఆయన భార్యతో కలిసిపోయాడట. పాపం త్రిష మొత్తం కథ అయిపోయింది. త్రిషకు భంగపాటు తప్పలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి త్రిషకు
కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి జంటను చూసి మురిసిపోయినటువంటి కొంతమంది మాత్రం అరే వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎంత బాగుండేది కదా అని అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం భార్యతో కలిసి ఉంటేనే మంచిది, ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలకు వీళ్ళిద్దరూ అన్యాయం చేయరాదు అనుకున్నటువంటి చాలా మంది కూడా ఈ పరిణామానికి సంతోషిస్తూ ఉన్నారు. మరి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? త్రిష కన్నీళ్ల పాలు ఎందుకు కావాల్సి వచ్చింది? ఆమెకి ఇంత తీవ్ర ఆశాభంగం. ఒక రకంగా చెప్పాలంటే ఈమె పేరు కూడా బయటికి రావడానికి కారణం సంగీత చేసినటువంటి కామెంటే. ఆమె కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు ఒక సహనటి ఇబ్బంది పెట్టడం వల్లనే నేను ఇవాళ విడాకులు తీసుకోవాల్సి వస్తోంది అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా త్రిష త్రిష అన్నారు. త్రిష కూడా మురిసిపోయింది. ఎన్నికల ప్రచారంలోన అతనికి మద్దతు పలికింది, అతనికి మద్దతుగా నిలిచింది. తాను సొంతంగా నిలబడి ప్రచారం పెద్దగా చేయకపోయినా కూడా పబ్లిక్ లోన ఎంత సపోర్ట్ ఇవ్వాలో మోరల్ గా అంత సపోర్ట్ ఇచ్చింది. వీళ్ళిద్దరి గురించి ప్రచారాలు పెరుగుతున్న సమయంలోనే ఇద్దరు కలిసి ఒక పెళ్లి వేడుకు కూడా హాజరై ఆ మాటను నిజం చేశారా అన్నట్టుగా ప్రయత్నించారు. అంతేందుకు ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మొన్నటికి మొన్న సినీ నటుడు అజిత్ ఆయన తల్లి మరణించినప్పుడు ఆ తల్లిని చూడటానికి వెళుతున్న సందర్భంలో విజయ్ని అనుసరించారు త్రిష. ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత తన పుట్టినరోజు, ఆ తర్వాత ఆయన గెలిచిన రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు ఒకే నెలలో కావడంతో, ఇంచుమించు ఒకే రోజు కావడంతో ఆ రోజు ఆమె ఇచ్చిన ట్వీట్ కూడా చాలా అంటే సపోర్టివ్గా, అంటే ఈ వాదనలకు సపోర్టివ్గా ఉంది. నా జీవితంలో ఒకదాని తర్వాత ఒక మ్యాజిక్ నడుస్తూనే ఉన్నాయి, ఐఎమ్ వెరీ డిలైటెడ్ అని చాలా హోప్ఫుల్గా, చాలా బ్లష్ అవుతూ ఆమె కామెంట్ పెట్టింది అనమాట. అలాగే సినీ నటులు కూడా నీవు లక్ కలిసి వచ్చింది, ఇన్నాళ్లకు నువ్వు అనుకున్నది జరుగుతుంది, నీకు అంతా మంచి జరుగుగా, కానీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా త్రిష విజయ్ ఒకటైపోతారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ టైమ్ ఓన్లీ అని అందరూ అనుకుంటున్న ఈ సమయంలోన ఊహించినటువంటి మలుపు వచ్చేసింది. కాబట్టి సంగీత స్వర్ణలింగ మళ్ళీ తెరపైకి వచ్చేసింది. ఎలా సాధ్యమైంది ఇదంతా? కేవలం అంటే సంగీతనే ఇనిషియేటివ్ తీసుకునిందా, లేకుంటే విజయ్ ఇనిషియేటివ్ తీసుకున్నాడా? అసలు వీళ్ళిద్దరిని కలిపింది ఎవరు అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఆయన తల్లి ఈ విషయం అన్నింటిలోనూ కూడా ఆమె చాలా ఇదయిందని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ తల్లి ఏం చేసిందంటే, ఆమె తల్లి వీళ్ళిద్దరూ కూడా విజయ్ త్రిష 2021 నుంచి 2021 నుంచి కూడా ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. అందులో అదే చెప్పారు, 2021 నుంచి ఒక సహనటి ఈయనతో రిలేషన్ లో ఉంది అని భార్య ఆరోపించిన మాట వాస్తవంగానే నడిచింది. వీటన్నిటి వెనక ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వెనక కృషి చేసింది మరెవరో కాదు, విజయ్ తల్లి, సాక్షాత్తు ఆయన కన్న తల్లి శోభా చంద్రశేఖర్. శోభా చంద్రశేఖర్ ఈ రంగంలో దిగి వాళ్ళిద్దరిని రెండు కుటుంబాలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. కారణం ఒకటి, నంబర్ 1 పాయింట్, ఇద్దరు ఎదుగుతున్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మనం అమ్మా నాన్నల్ని దూరం చేయరాదు అనేటువంటిది మొదటి కాన్సెప్ట్. రెండవది, అంతకు మించినటువంటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ని తన కొడుకు ప్రారంభించారు. అలాంటి సమయంలోన అక్కడ ఏ ఇబ్బందులు ఉండకూడదు. ముఖ్యంగా అతని వ్యక్తిత్వానికి ఎలాంటి నీలి నీడలు మచ్చలు రాకుండా ఉంటే బాగుంటుందని ఆ కన్న తల్లి అనుకునింది. అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. అందుకోసమే ఆయన పొలిటికల్ కెరీర్ బాగుండాలి, ఏ విధమైనటువంటి షాడోస్ ఉండకూడదు. రేపొద్దున్న అపోజిషన్ పార్టీ కానీ ఎవరు కానీ కామెంట్ చేసే స్థితిలో తన బిడ్డ ఉండరాదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా ఎదగడానికి అప్పుడు ఆయన పునాదులు పడిపోయాయి. 5 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ కు 2 ముఖ్య మంత్రి పదవులు, ఒక రాజ్యసభ సభ్యత్వ సీటు ఇచ్చేసి ఇండియా కూటమిలోనే చేరిపోయారు. మొన్న ఇండియా కూటమి సమావేశంలోన విజయ్ కూడా పాల్గొన్నారు. అంటే అత్యంత కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. కాంగ్రెస్ బాహటంగానే చెప్పింది ఏంటి, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకేతో సపోర్ట్ ఇవ్వబిక, డిఎంకేకు మేము టీవీకేకే సపోర్ట్ ఇస్తాము, రానున్న అన్ని ఎన్నికల్లో కూడా టీవీకేతో కలిసి నడుస్తామని వాళ్ళు ప్రకటించేశారు. సో అందుకు యాంటీగా డిఎంకే చేసింది, వెంటనే పార్లమెంట్ లోనూ స్పీకర్ కు లేఖ రాసేసింది, మేము ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండట్లేదు, కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది, కూటమి ధర్మాన్ని పాటించకుండా మాకు వెన్నుపోటు పొడిచింది, టీవీకేతో జట్టు కడుతున్నట్టు కనీసం
కనీసం మాకు మాట మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక జాతీయ పార్టీగా వ్యవహరించవలసిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే అధ్వానంగా వ్యవహరించడం మూలాన దాన్ని మేము ఇక కలలో కూడా కలుసుకోబోము అని భీషణ ప్రతిజ్ఞ చేసి మా సీట్లు వేరే పెట్టేసేయండి అని లెటర్ రాశారు. ఇంత రాజకీయ రచ్చ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే విజయ్ సక్సెస్ అయ్యాడు. ఆయన సక్సెస్ అయింది ఒక ముఖ్యమంత్రిగానే కాదు, జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి కూడా ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోన పర్సనల్ మ్యాటర్, వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం ఇబ్బందిగా మారరాదు అని తల్లి అనుకునింది. పాపం ఆవిడ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించింది. పైగా తన మనవళ్ళ భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం కదా. ఇందుకోసం ఆమెను సంప్రదించారు. మరొక విషయం ఏంటంటే ఇదంతా వ్యవహారం నడిచిన తర్వాత ఆమె లండన్కి వెళ్ళిపోయారు. ఆమె లండన్కి వెళ్ళిపోయిన సంగీత స్వర్ణలింగం తిరిగి వచ్చారు. ఆమె తిరిగి వచ్చేసారు. ఆ విజయ్ భార్య, ఆ తర్వాత విజయ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక క్వాలిటీ ఆఫ్ టైం కూడా గడుపుతున్నారు అనేటువంటి ఒక మాట అయితే వస్తుంది. ఓకే, వీళ్ళిద్దరైతే కలిసిపోయారు, భార్య భర్తలు కలిసిపోయారు. బట్ వాట్ అబౌట్ త్రిష? పాపం త్రిష ఇంత డిసప్పాయింట్ అయిపోయింది కదా అని మనకందరికీ అనిపిస్తుంది. ఓకే, ఇది అన్ఫేర్, త్రిష ఆమెకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది అన్ఫేరే కావచ్చు. కానీ బట్ ఆమె ప్రయత్నం అయితే చేసింది కదా. మళ్ళీ అతనికి దగ్గర అవడంలో ఆమె ప్రయత్నం చేసినా కూడా దగ్గర కావడానికి విజయ్ కూడా ప్రయత్నించినట్టే కదా. సో ఇప్పుడు విజయ్ కొద్దిగా దూరంగా జరిగేసరికి ఈమె ఒంటరిదైపోయిందా? విజయ్ సంగీత స్వర్ణలింగ వీళ్ళిద్దరూ ఒకటి కావడానికి తల్లి శోభా చంద్రశేఖర్ విపరీతంగా ప్రయత్నించారన్న మాట అయితే మనకు తెలిసింది. సరే, వాళ్ళిద్దరైతే ఒకటైపోయారు అని అంటున్నారు. ఒకటైపోతే మరీ మంచిది. బట్ వాట్ అబౌట్ త్రిష? అయ్యో పాపం అని అనిపిస్తుంది. పాపం ఆ అమ్మాయి ఎంత ఆశలు పెట్టుకునింది, ఎంత బ్లష్ అయిపోయింది. అసలు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసేటువంటి అంత పెద్ద బహిరంగ సభలోన మెరిసిపోతూ వచ్చింది, ఒక తారలాగా మెరిసిపోతూ వచ్చింది. వాళ్ళ తల్లిని కూడా గాఢంగా కౌలించుకుంది. విజయ్ తల్లిని వచ్చి కూర్చునింది, చక్కగా మాట్లాడింది, అభిమానులకందరికీ అభివాదం చేసింది, గ్రీట్ చేసింది. ఆ కళ్ళలో మెరుపులు, తన ప్రియుడు, తన స్నేహితుడు, తన సన్నిహితుడు ఒక గొప్ప విజయాన్ని సాధించాడన్నటువంటి ఆనందం ఆమె కళ్ళలో ఎంతగా కనిపించిందో మనం అందరం కూడా గమనించాం. అంత ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మాయి మళ్ళీ ఇప్పుడు డిప్రెస్ అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఎవరు విలువ కట్టగలరు? త్రిష కన్నీటికి విలువ ఎవరు కట్టగలరు? సంగీత ఆనందానికి మనం అందరూ విలువ కట్టేశాం, అయిపోయింది, వాళ్ళిద్దరు కలిశారు. బట్ త్రిష దుఃఖానికి, త్రిష కన్నీటికి ఎవరు విలువ కట్టాలి? అదండి ఇప్పుడు విషయం. సో చూశారు కదా, విజయ్ సంగీత మధ్యలో త్రిష, ఇది కథ, ఇదండి విషయం. దట్స్ ఆల్.